KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss 10th and 11th problems in exercise 9.1 in some applications to trigonometry of 10th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. 10th question. Two poles of equal heights are standing opposite each other on either side of the road, which is 80 meters wide. From a point between them on the road, the angles of elevation of the poles are 60 degrees and 30 degrees respectively. Find the height of the poles and the distance of the point from the poles. Right? Come again. Two poles of equal heights are standing opposite each other on either side of the road, which is 80 meters wide. Ante two equal poles anevi AB and CD are two equal poles standing on either side of the road. The width of the road is 80 meters. Right? AB CD anevi two poles amma. ఈ రోడ్డుకి అటు ఇటు కూడా ఉన్నాయట ఈక్వల్ పోల్స్. ఈ డిస్టెన్సెస్ దీని లెన్స్ వచ్చి ఈక్వల్. రైట్. నెక్స్ట్, ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ దెమ్ ఆన్ ద రోడ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద పోల్స్ ఆర్ 60 degrees అండ్ 30 degrees. ఈ రెండింటి మధ్యలో ఎక్కడో చోట ఒక పాయింట్ ఉంది, ఈ అనే పాయింట్ ఉంది. దీన్ని యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పోల్స్ ఆర్ 60 degrees అండ్ 30 degrees ఇచ్చాడు. అయితే కనుక ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్. హైట్ ఆఫ్ ద పోల్స్ ఎంత అని అడుగుతున్నాడు. నెక్స్ట్, అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్స్ అంటే ఏఈ అంత, ఈసీ అంత. ఈ పాయింట్ దగ్గర నుంచి పోల్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అడుగుతున్నాడు. రైట్? ఎస్, లెట్ us డూ సొల్యూషన్. లెట్ ద లెన్స్ ఆఫ్ equal poles be, చూడండి, AB is equal to CD is equal to H meters అనుకుందాం. రైట్. నెక్స్ట్, the distance between two poles is equal to AC is equal to 80 meters అని ఇచ్చేసాడు. నెక్స్ట్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఫ్రమ్ ద పాయింట్ E ఆర్ 60 degrees అండ్ 30 degrees ఇచ్చేసాడు. నెక్స్ట్, రైట్, లెట్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఏఈ ఎక్స్ అయితే కనుక ఏసీ 80 మీటర్స్ కదా, ఈసీ ఎంత అవుతుంది? 80 మైనస్ ఎక్స్ అవుతుంది. అవునా? ఏఈ ఎక్స్ అనుకుంటే మొత్తం ఏసీ 80 కాబట్టి ఈసీ కావాలంటే 80లోంచి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఈసీ వచ్చేస్తుంది కదా. రైట్. లెట్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దట్ ఎంప్లాయిస్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ ఎక్స్. Right? Yes. Now in triangle BEA, చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది హెచ్ అనుకుందాం కదా. ఏబి ఈజ్ ఈక్వల్ టు హెచ్, సిడి ఈజ్ ఈక్వల్ టు ఆల్సో హెచ్ అనుకుందాం. ఎస్, ఇక్కడ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది కదా మనకి. ఎస్, అంటే ఏం తీసుకోవాలి? ట్యాన్ తీసుకోవాలి. రైట్? ఎస్, ట్యాన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు opposite side AB by adjacent side AE. Right? Tan 60 అంటే √3. √3 is equal to AB how much? AB అంటే H by AE అంటే X అనుకుందాం. That implies H is equal to √3x. Right? అదేవిధంగా in triangle DEC, yes, tan 30 degrees is equal to H by H అంటే ఇక్కడ ఫస్ట్ CD అని తీసుకోండి. CD by EC. సో tan 30 అంటే 1/√3 is equal to CD అంటే ఏంటమ్మా? CD H by EC. EC 80 minus X. 80 minus X. So that implies H is equal to 80 minus X by √3.
రైట్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ ఎక్స్ బై రూట్ 3. ఇక్కడ చూడండి ఇది 1 అనుకున్నాం మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, రూట్ 3x ఇచ్చాడు కదా. సో హెచ్ ప్లేస్లో రూట్ 3x సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 1 రూట్ 3x ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ ఎక్స్ బై రూట్ 3. రూట్ 3 ని టైప్ తీసుకొచ్చేస్తే రూట్ 3 ఇంటూ రూట్ 3 3. 3x ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ ఎక్స్. ఎక్స్ ఆల్సో ట్రాన్స్ఫర్ ఇన్ దిస్ సైడ్. 3x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80. సో 4x ఈజ్ ఈక్వల్ టు 80 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 బై 4, దట్ ఈస్ 20. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, 20 వచ్చింది. సో దేర్ ఫోర్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్. నెక్స్ట్ ఈసీ కావాలంటే ఏం చేయాలి, ఈసీ కావాలంటే ఈసీ ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ 20 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 60 మీటర్స్. ఇది 20, ఇది 60 వచ్చింది. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ హైట్ ఆఫ్ ద పోల్. ఫైనల్లీ దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ద పోల్ చూడండి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3x కదా, ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3x. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3x అంటే రూట్ 3 ఇంటూ ఎక్స్ ఎంత వచ్చిందమ్మా, 20 వచ్చింది. సో 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 రూట్ 3 మీటర్స్. అర్థమైందా క్లియర్ కానీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ 11th క్వశ్చన్. A TV tower stands vertically on the bank of a canal. From a point on the other bank directly opposite the tower, the angle of elevation of the top of the tower is 60 degrees. From the another point 20 meters away from this point on the line joining this point to the foot of the tower, the angle of elevation of the top of the tower is 30 degrees. Find the height of the tower and the width of the canal. Come again. The TV tower stands vertically on a bank of a canal. AB is the TV tower stands vertically on the bank of the canal. From a point on the other bank directly opposite to the tower, from a point opposite to the bank anamata, another ante the point on the other side of the bank of the river, this is C. From this point the angle of elevation of the top of the tower is 60 degrees అని ఇచ్చాడు. రైట్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, ఫ్రమ్ ద అనదర్ పాయింట్ 20 meters away from this point. సో D is the another point 20 meters away from this point. అంటే Cకి 20 meters దూరంలో ఉన్న ఇంకో పాయింట్ D. ఎక్కడి నుంచి చూస్తే కనుక టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 30 degrees అని ఇచ్చాడు. అయితే కనుక వాట్ ఈజ్ ద విడ్త్ ఆఫ్ ద రివర్. సో ఇది విడ్త్ ఆఫ్ ద రివర్ కాదు, ఇక్కడ కెనాల్ ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ అనుకుందాం. సో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. రైట్. లెట్ us ఫైండ్ సొల్యూషన్. రైట్. లెట్ ద హైట్ ఆఫ్ ది టవర్ ABB h meters. Next, width of the canal BCB x meters. Right. Next, angles of elevations. The angles of elevations ఏమేమి ఇచ్చాడమ్మా, ఎస్ 30 degrees and 60 degrees అని ఇచ్చాడు. రైట్. ఫస్ట్ in triangle ACB, let us take in triangle ACB. చూడమ్మా, ఏసీబీలో 60 degrees ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్ కాబట్టి ఏం తీసుకోవాలి, tan తీసుకోవాలి. సో tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే AB బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, BC అవుతుంది. రైట్. tan 60 ఈజ్ √3 ఈజ్ ఈక్వల్ టు h బై x. రైట్. సో దట్ ఎంప్లాయిస్ h ఈజ్ ఈక్వల్ టు √3x. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. రైట్. అదేవిధంగా ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ADB కూడా, ఇన్ ట్రయాంగిల్ ADB ఎస్ tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు tan 30 అంటే AB బై BD అవుతుంది. రైట్. AB బై BD.
సో tan 30 అంటే 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ హెచ్ బై బీడీ అంటే చూడండి బీడీ అంటే బీసీ ప్లస్ సిడి కదా, అంటే 20 + x అవుతుంది, రైట్? ఎస్ 20 + x, దట్ ఎంప్లాయిస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20 + x బై √3, ఇజంట్ ఇట్? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక 20 + x ఇక్కడికి వచ్చేసింది బై √3, రైట్? నౌ సి దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫ్రమ్ 1 and 2 బోత్ ఆర్ సేమ్ కదా. h ఈజ్ ఈక్వల్ టు √3x, h ఈజ్ ఈక్వల్ టు 20x బై √3, రైట్? ఫ్రమ్ 1 and 2 √3x ఈజ్ ఈక్వల్ టు 20 + x బై √3, ఇజంట్ ఇట్? √3 transfer into this side, √3 into √3, 3, 3x is equal to 20 + x, x also transfer into this side, x 3x minus x is equal to 20, 2x is equal to 20, x is equal to 20/2, అంటే x is equal to 10 వచ్చింది. అంటే width of the canal x is equal to 10 meters, right? yes. నెక్స్ట్ ఇది x is equal to 10 వచ్చింది కదా, h కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. h is equal to √3x కాబట్టి h is equal to √3 into 10, that is equal to 10√3. therefore height of the tower is equal to 10√3 meters. next width of the canal is equal to 10 meters. have you understood clearly? yes, nodida. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.